హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే పాత వీడియోనేనండి. పాత వీడియో అంటే 1 మంత్ బ్యాక్ చేసిన వీడియో అనమాట. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఊరగాయలు అన్నీ అయినాయి కదండి. ఈ మధ్యన ఒక 4 రోజుల నుంచి వరుసగా నేను వీడియోలు సరిగా అప్లోడ్ చేయట్లేదు. ఇంకా మిగతా పెట్టినవన్నీ డిలీట్ చేసేద్దాము. ఫోన్ అయితే ఫుల్ అయిపోయింది, అందుకని డిలీట్ చేసేద్దామని చూసేటప్పటికి ఈ వీడియో కనిపించిందనమాట. ఇది అప్లోడ్ చేయలేదు కదా అని చెప్పి నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఈ చింతకాయలండి, మా వారు మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో అందరూ కూడా ఏదో ఒకటి అంట కట్టేస్తారు. చెప్పానుగా, ఈ చింతకాయలు అయితే పెద్దగా ఏమీ బాగలేదండి. అసలు కండ అనేదే లేదు. ఇలా పల్చగా ఉంటాయి కదా, అసలు అట్లా ఉందనమాట. మనం పచ్చడి చేసుకోవడానికి సరిగా ఉండదు. అందుకని చెప్పి నేను ఈ చింతకాయలు ఇలా ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టి చేసిన పచ్చడి కూడా సూపర్ అండి. ఇప్పటిదాకా కూడా ఇంకా అద్భుతంగా ఉంది. 1 ఇయర్ అయినా పాడైపోకుండా ఉంటుంది. ఉడకబెట్టి చేసిన పచ్చడి మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చూసి మీరు ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? ఇప్పుడైతే చింతకాయలు రావట్లేదు. వచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయండి. చింతకాయలు ఉడికిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. చక్కగా నీళ్లు పోసుకుని, దానికి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, మిరపకాయలు ఉన్నాయి కదా, సన్నటి మిరపకాయలు అనమాట. ఊర మిరపకాయలు మనకి మజ్జిగతో అవసరం లేకుండా ఇలా చింతకాయలు సరిగా ఉండవు కదండి, పచ్చడి చేసుకోవడానికి బాగుండవు. ఇలా చింతకాయలు చిన్న చిన్నగా అటు ఇటు కాకుండా ఉంటాయి. తొక్కే తప్పించి కండలేని కాయలు ఉంటాయి కదా, అలాంటి వాటిని చక్కగా ఇట్లాగా ఉడికించేసుకుని చింత రసంతో మనం ఊర మిరపకాయలు చేసుకోవచ్చండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట. అయితే దాని రసమే చింతపండు పులుపు ఎక్కడికి పోతుందండి. చింతకాయ అనేది పులుపు ఉంటుంది కదా, చిన్నగా ఉన్నా అది తొప్పలుగా ఉన్నా కానీ పులుపు అనేది ఉంటుంది. కాబట్టి ఈ మనకి ఇలా చేసేసుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే ఈ మిరపకాయలు సన్నటి మిరపకాయలే ఉన్నాయండి. ఆ సన్న మిరపకాయలు చక్కగా ఇలా కట్ చేసేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాను. తడి లేకుండా ఆరబెట్టుకుని ఇలా ముచ్చుకలు తీసేసుకుని ఇలాగా మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. 2 ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. తొందరగా ఎండిపోతుంది. అండ్ మొత్తం పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా మంచిగా సమానంగా అంటుకుంటుందని చెప్పి ఇలా చేసేస్తున్నాను అనమాట. మీరు మిరపకాయ పడంగా వేసుకోవాలనుకుంటే జస్ట్ మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోండి. పొట్ట చీల్చడం అంటారు కదా, ఇలా మధ్యలోనే చిన్న ఘాటు పెట్టుకుని వేసుకోండి. ఆ మిరపకాయ పడంగా వేసేసుకుంటే మాత్రం అది బాగుండదు. లోపలికి అంతా ఈ రసం అనేది వెళ్ళదనమాట. అందుకని ఇలా చీల్చుకుని వేసుకోవాలి. నేనైతే 2 ముక్కల కింద చేసేసుకున్నాను. ఇలా చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి, చేసుకున్నంత ఇలా సన్నగా పొడుగ్గా వచ్చాయన్నమాట. చక్కగా చూడడానికి భలేగా ఉంది. ఇవి 1/2 కిలో కూడా లేవండి, 350 గ్రాములు ఉన్నాయి. 1/2 కిలో మిరపకాయలు తెస్తే నేను ఇంట్లో వాడేగా 350 గ్రాములు మిరపకాయలు ఉన్నాయి. 1/2 కిలో చింతకాయలు అనమాట ఇవి. ఈ చింతకాయలు బాగా చల్లగా అయిపోయినాయి. చల్లగా అయిన తర్వాత ఇలాగా మొత్తం పిసికేసేయండి. బాగా పిసికేసి వడపోసేసుకోవాలన్నమాట. అదిగోండి, వడపోసుకోవడానికి పక్కన పెట్టుకున్నాను కదా చెల్లులది, దాంట్లో వేసేసుకుని వడపోసేసుకోవాలన్నమాట. అలా పిప్పిలాగా లేకుండా గరి వస్తుంది కదా పైన తొక్క అనేది, ఆ గరి అంతా ఉట్లు గరి అవన్నీ పోయేటట్టుగా చక్కగా ఇలా వడపోసేసుకోండి. వడపోసుకుని పక్కన పెట్టుకుని మనం ఇవి దాంట్లో వేసుకుందాము. అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను. కానీ చాలా చాలా బాగుంటుందండి. ఈ మజ్జిగ మిరపకాయలు టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలాగా చింతకాయ రసంతో చేసింది వేరే రుచిగా ఉంటుంది. కాస్త కంటే అంత తెల్లగా ఉండవు. మజ్జిగ మిరపకాయలు అనుకోండి, చల్ల మిరపకాయలు అనుకోండి, తెల్లగా ఉంటాయి, బాగా తెల్లగా వస్తాయి. ఇది మనం ఉడికించుకొని చేసుకుంటున్నాం కాబట్టి కాస్త కలర్ మారుతుంది. తెల్లగా లేకపోయినా రుచి మాత్రం అద్దరహో అనమాట, అద్భుతంగా ఉంటుంది. ఎండిన తర్వాత ఉత్తి మిరపకాయలు తినేసేయచ్చండి, అంత బాగుంటుంది. ఈ మిరపకాయలు కూడా పెద్ద కారం ఏం లేవులేండి, మీడియంగా ఉన్నాయి కారం అనమాట. ఎక్కువ కారం ఉన్నది మేము తినలేం కాబట్టి మధ్య రకంగా కారంగా ఉంది. అందుకని దీంట్లో వేసేద్దాము. ఎలాగో మనకి చింతకాయలు తెచ్చారు, నేను ఈ పచ్చడి చేయను, ఏం చేయను, పచ్చడి చేయడానికి బాగలేదని ఇంకా ఇలా చేసేస్తున్నాను అనమాట. సమయానికి ఆ మిరపకాయలు కూడా ఉన్నాయి కదా, ఇది ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇలా చేసేయడానికి ప్రయత్నం చేశాను. ఈ మిరపకాయలకి మనకి కావాల్సింది ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అవి ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడు. చింతకాయ రసం తీసేసుకుని పక్కన పెట్టుకున్నా చూడండి. అయితే ఈ చింతకాయ అనేది మీరు పచ్చిది కూడా రోట్లో తొక్కుకోగలిగితే తొక్కేసుకుని రసం తీసుకుని వేసుకోవచ్చు. కానీ ఎక్కువ రసం అయితే రాదు. ఉడికించుకుంటే మళ్ళీ 3 రోజుల పాటు నానాలి కాబట్టి మనకి పాడైపోకుండా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోను నేను 1 టేబుల్ స్పూను వాము వేసుకున్నానండి. టేబుల్ స్పూన్ అంటే పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, అది వాము వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను.
అలా ఈ ఉప్పు అనేది తర్వాత ఊరిన తర్వాత కొంచెం చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే సరిపోలేదు, కొంచెం తర్వాత నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసుకుని తీసుకొచ్చా. దీనికి చింత రసానికి ఈ వాముతో వేసిన ఈ పొడి వేస్తే సూపర్గా ఉంటుందండి. వాము వాసన కూడా వస్తుంది కదా, మనకి డైజెషన్ కూడా బాగుంటుంది వాము అనేది. అందుకని వాము వేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే కనుక వాము అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. ఉప్పు పసుపు వేసేసుకుని డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఇంక మిక్సీలో అవసరం లేదు. ఆ వాము నలగదని చెప్పి నేను ఇలా మిక్సీలో వేసుకున్నాను. ఉప్పు పసుపు కూడా వేసుకుని మిక్సీలో వేసుకున్నాను అనమాట. అయితే మిరపకాయలు మనం కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ నేను ఒక దాంట్లో వేసుకున్నాను. ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకున్నాను. స్టీల్ వాటిల్లో వేస్తే ఇవన్నీ పులుపుకి పాడైపోతుంది కదా, అందుకని ఎంత ప్లాస్టిక్ వద్దనుకున్నా కూడా కొన్ని వాటికి వాడాలండి, తప్పదు. అయితే ఈ పొడి అంతా నేను దీంట్లో వేసేసుకున్నాను. ఇదిగోండి, ఈ పొడి అంతా నేను దీంట్లో వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత చింత రసాన్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. నీళ్ళు కొంచెం కావాలంటే వేడి నీళ్ళు కాచుకుని పక్కన పెట్టుకోండి. ఆ పీచు తీసేంత వరకు కొంచెం నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకునే మాట అయితే కాస్త నీళ్లు వేడి చేసుకుని చల్లారిన తర్వాత ఆ రసాన్ని కూడా పోసుకోండి. నేనైతే ముందే వేసేసుకున్నాను, 1/2 లీటర్ పైన నీళ్ళు పోసుకున్నాను. ఆ రసం అంతా తీసేసుకుని ఇందులో పోసేసుకున్నానండి. నాకైతే సరిపోయింది కరెక్ట్గా. నేను ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అడుగు నుంచి పై వరకు మనకి ఉప్పు, ఈ వాము, ఈ పసుపు ఇవన్నీ ఉన్నాయి కదా, మిరపకాయలకి అంటుకునేటట్టు చక్కగా ఇలా కలిపేసుకోండి. గరిటతో లాభం లేదు కలపడానికి. నేను చేతితో ఇలా గుంజేసిన తర్వాత ఎంతసేపు కలుపుతాము, మొక్క విరిగిపోతుందేమో మళ్ళీ అని చెప్పి ఇంకా అట్లా చేసుకుని ఒకసారి మళ్ళీ చేతితో ఇలా గుంజేసి మనం అదిమి పెట్టేసుకుంటే, లోపలికి మిరపకాయలు అదిమి పెట్టేసుకుంటే ఊట పైకి వచ్చేటట్టుగా ఉంటే ఈ పెట్టిన రోజు అంతా వదిలేసేయాలండి. నేను పొద్దున్నప్పుడు పెట్టుతున్నాను. ఇవన్నీ ఆఖరికి ఇలా గుంజేసుకుంది అనమాట. అడుగు నుంచి పైకి, పైనుంచి అడిగి అట్లా కదిలిపోతుంది కదా. దాని తర్వాత ఇలాగా చేతితోటే అదిమి పెట్టేసుకోండి. పెట్టుకుని ఇది మూత పెట్టేటప్పుడు ఏంటంటే బాగా గట్టిగా మూత పెట్టేయకండి. ఇది ప్లాస్టిక్ కదా, జస్ట్ ఇలా మళ్ళీ ఈ పులుపు అవి కదా, ఇలా పొంగిపోయి మూత పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మూత కొంచెం లైట్గా ఓపెన్గా పెట్టండి. ఇలా సర్దేసుకోండి అన్నీ చక్కగా. మూత పెట్టేటప్పుడు కొంచెం మనం ఎయిర్ రిలీజ్ చేస్తాం కదా, టప్పర్వేర్ డబ్బా కాబట్టి ఇలా పెట్టేసుకుని మనం ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా మూత పెట్టేసాను కదా. ఇది మర్నాడు అనమాట, నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఈరోజు పొద్దున్నే నేను వేసుకున్నాను. పొద్దున్న 10ంటికి వేస్తే మర్నాడు పొద్దున్నే నేను 10ంటికి తీసేసి ఎండలో పెట్టేసుకుంటాను. మూత అనేది టైట్గా పెట్టేయకండి, కొంచెం గాలి ఆడుతున్నట్టుగా పెట్టుకోండి. చూసారా, ఇదంతా ఏమో ఈ చిల్లుల బుట్టలో వేసేసుకోండి. ఇదంతా ఇలా పంపిస్తే ఆ ఓట అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఆ మిరపకాయలు పైన ఉంటాయి కదా, ఆ ఓట అంతా దాంట్లోకి వచ్చేసిన తర్వాత మనం పైన ఎండలో పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఎండ ఎక్కడ ఉంటే అక్కడ, మీకు ఇంట్లో బాల్కనీలో ఎక్కడైనా ఎండ వస్తే కనుక ఎండలో పెట్టుకోండి. నాకైతే బాల్కనీలో ఎక్కువ ఎండ రాదు కాబట్టి మేడ మీదకి వెళ్ళి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సేమ్ మజ్జిగలో వేసుకున్నప్పుడు కూడా ఇదేనండి. మనకు మజ్జిగ ఉంటుంది కదా, పుల్ల మజ్జిగ ఉంటున్నప్పుడు ఆ పుల్ల మజ్జిగని తీసుకుని మిరపకాయలు చేసే విధానం కూడా ఇదే. నాకు ఎప్పుడైనా వీలైతే కుదిరినప్పుడు, ఈసారి ఇంకా మజ్జిగలో వేయలేదులేండి, ఇవి ఉన్నాయి కదా అని చెప్పి వేయలేదు. ఇవి కూడా అయిపోయాలండి. వేసిన తర్వాత పచ్చివి తినేసాం, అయిపోయింది. అసలు కారమే లేదు, కమ్మగా ఉన్నాయన్నమాట, పుల్లగా భలేగా ఉన్నాయి. అందుకని పచ్చివే లాగించేసాము. ఎండేవి ఎండుతుంటే లాగించేసాం అనమాట. ఎండిపోతే ఎన్నో అవ్వండి, కొంచెమే అవుతాయి అన్నమాట. ఇలా ఉంటాయి కదా, తేలిగ్గా ఉండి గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. పైన చిల్లులు నెట్టు లాంటిది ఉంటుంది కదా, మన చున్నీనో ఏదో పాత ఉంటాయి చూడండి, అవి ఇలా ఎండలో ఆరబెట్టిన తర్వాత పైన ఆ నెట్టు లాంటిది, చున్నీలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదండి వేస్ట్వి, ఆ పైన కప్పేసుకుంటే అటు ఇటు రాళ్ళు పెట్టుకుంటే ఎగిరిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఎండింది. సాయంత్రానికి ఇట్లా ఎండినాయి అనమాట. ఇప్పుడు ఈ మజ్జిగ అంటున్నాను నేను, చింతకాయ రసం ఉంది కదండి, ఈ రసాన్ని పారపోయకూడదు అనమాట. ఇవి ఉన్నాయి కదా ఎండిపోయినవి, సాయంత్రం మళ్ళీ దీంట్లో వేసేసుకోవాలన్నమాట. పొద్దునుండి సాయంత్రం దాకా ఎండలో పెట్టుకోవాలి, సాయంత్రం మళ్ళీ ఈ ఊటలో వేసేసుకోవాలన్నమాట.
ఇట్లా ఒక ఈ ఊట తగ్గేంత వరకు 3 రోజులు 4 రోజులు వేసేసుకోవాలండి. ఇలాగా వేసుకుంటేనే మీకు అప్పుడు చక్కగా పులుపు అంటుతుంది. ఏదో ఒకరోజు వేసేసుకుని ఎండలో పెట్టేసి మనం అదే బాలేదని పారబోయకుండా ఇట్లాగా ఆ ఊట తగ్గేంత వరకు ఒక 3 రోజులు 3 సార్లో 4 సార్లో ఇలా వేసుకోవడం, ఎండలో పెట్టుకోవడం, ఊటలో వేసుకోవడం, ఎండలో పెట్టుకోవడం అట్లా చేయాలన్నమాట. ఇది కొంచెం టైమే పడుతుందండి. కొంచెం ఓపికగా చేసుకోవాలి. మనం రుచిగా తినాలంటే ఓపికగా చేసుకోవాలి కదండీ! అందుకని కాస్త ఓపికగా చేసుకుంటే ఏడాది పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇది చక్కగా ఎండిపోయినయి బాగా చూడండి ఇలా విరుస్తుంటే పట్మని విరుగుతున్నాయి కదా! ఇవన్నీ మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేయించుకుని తినొచ్చనమాట. పప్పులోకి, సాంబార్‌లోకి అలా మీకు దేంట్లో నచ్చితే దాంట్లో వేయించేసుకుని తినడమే. హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.